నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి. ఈ రోజండి నేను ఇత్తనాలతో ఒక నూనె తయారు చేస్తున్నానండి. ఆ నూనె అండి మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు బలంగా ఉంటుందండి. జుట్టు రాలకుండా చేద్ది. జుట్టు అండి బాగా ఎదుగుద్దండి. మాకు బాగా గడ్డిలాగా పెరిగిపోద్దండి. అంత మంచిదండి. చాలా మంది చూడండి, కరోనా వచ్చింది, నాకు జుట్టు రాలిపోతుంది, బాగా రాలిపోతుంది అంటారు. వాళ్ళకైతే బాగా పనిచేద్ది. టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాడికైనా సరే అండి, వాళ్ళు కూడా అంటారో నా జుట్టు అసలు ఉండలేదు, మొత్తం రాలిపోతుందని అంటారో, వాళ్ళకైనా బాగా పనిచేద్దండి. ఇది చాలా మంచిది. నూనె విత్తనాలతో తయారు చేస్తున్నానండి. ఈ నూనె అండి మన పిల్లలు ఉంటారు చూడండి, 9 సంవత్సరాల కాడించి పెద్దోడు వరకు వాడొచ్చండి. అంత మంచిది ఈ నూనె. ఇది మట్టికి వాడారంటే మనం ఎంత రాలే జుట్టు అయినా సరే రాలకుండా ఉంటుందండి. జుట్టు ఒత్తుగా ఉంది. జుట్టు కూడా మనకి చక్కగా పెరిగిద్దండి, గడ్డిలాగా పెరిగిద్ది. అంత మంచిదండి ఈ నూనె. ఇదండి ఈ నూనె అండి నేను 2 వారాలు ఛాలెంజ్ చేస్తున్నాను. 2 వారాలు. ఎందుకంటే ఎంత రాలే జుట్టు అయినా సరే 2 వారాలు తగ్గించద్దండి. రావటం తగ్గిపోద్దండి. మనకి జుట్టు కూడా చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైంది అనుకోండి డైలీ వాడుకోవచ్చండి. లేదనుకోండి మీకు 2 వారాలు రాసుకుని మానేయవచ్చండి. ఇదిగోండి 100 గ్రాముల నూనెకి మనం విత్తనాలు తీసుకున్నాం కదండి, కొలతలతో చెప్తున్నానండి. 100 గ్రాముల నూనెకి ఇంకోండి ములగ విత్తనాలండి. ఇవి అంటే ములగ గింజలు, ములగ విత్తనాలు. ఈ విత్తనాలండి 8 గింజలు వేసుకోవాలి. ఇదండి మనకి జుట్టు ఎదుగుదల ఇస్తుందండి. జుట్టు కూడా బలాన్ని ఇస్తుంది. దీంట్లో అండి నూనె ఉంటుందండి. ఈ గింజలో నూనె ఉంటుంది. ఈ నూనె బాగా పట్టి మన జుట్టు రాలకుండా చేద్దండి. ఇగోండి ఇది చూసారండి, కొత్తిమీర విత్తనాలండి, అంటే ధనియాలు, అంటే కొత్తిమీర విత్తనాలు అన్నమాట అండి. ఈ విత్తనాలండి మనకి తలలో రక్తం నడుతుందండి. జుట్టు కూడా రాలకుండా చేస్తుందండి. ఇది తెలుసండి సెమ్మసిక్కుడండి. ఈ సెమ్మసిక్కుడండి మనకి జుట్టు ఒత్తుగా చేద్దండి. జుట్టుకి బాగా బలాన్ని ఇస్తుందండి, బాగా ఒత్తుగా చేద్దండి. ఇది చూసారండి, ఇది పాలకూర విత్తనాలండి. ఈ పాలకూర విత్తనాలండి మనకి దీంట్లో జిగురు ఉంటుందండి. పాలకూర విత్తనాల్లో జిగురు ఉంటుంది. మనకి జిగురండి మన జుట్టుకి పట్టి జుట్టు బలంగా చేద్దండి. జుట్టు రాలకుండా చేస్తుందండి. ఇగోండి మెంతులండి. ఇవి అంటే మెంతులు విత్తనాలు. మీకు తెలుసు కదండి ఈ మెంతులు తలకి ఎంత మంచిదో. అందుకని ఈ మెంతులు విత్తనాలండి మనకు తలకి సర్వదానం వస్తుందండి. జుట్టు రాలకుండా చేస్తుందండి. అంత మంచిదండి. ఇగోండి గుమ్మడి గింజలు. ఈ గుమ్మడి గింజలు విత్తనాలండి. ఈ గుమ్మడి గింజలు విత్తనాలండి మనకి జుట్టుకి బలాన్ని ఇస్తుందండి. జుట్టు ఎదుగుదల ఇస్తుందండి. బాదం పప్పు ఎంత మంచిదో మనకు గుమ్మడి గింజలు అంత మంచివి అండి. ఇదిగోండి బెండెత్తున్నానండి. ఈ బెండెత్తున్నానండి మన జుట్టుకి చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో ఉన్న జిగురు నూనెలో దిగండి మనకు జుట్టు గట్టిదనం చేస్తుందండి. ఇవన్నీనండి ఒక్కో సొమ్ముసా అండి. ఇవి అయితే ములగ గింజలు అయితే 8 అండి. ఇదిగోండి సెమ్మసిక్కడి గింజలు 3. ఈ అన్ని రకాలు కలిపి మనం 100 గ్రాముల నూనెలో వేసేసుకోవాలండి. ఇదిగోండి అన్నీ ఒక్కొక్క సొమ్ముసా అండి. అయిపోండి. ఇప్పుడండి మనం వేసుకున్నాం కదండి విత్తనాలన్నీని. ఇప్పుడండి నూనెని బాగా మరగబెట్టి తీసుకురావాలండి. ఇప్పుడు మరగకొట్టి నేను తీసుకొస్తానండి. చూసారండి ఇలా మరిగిపోవాలండి. అన్ని విత్తనాలన్నీ ఎర్రగా వచ్చేసినాయి. ఇప్పుడండి చల్లారిపోయాక ఓ దాంట్లో కొడగట్టేసుకునండి డబ్బాలో పోసుకోవాలండి. ఇంకోండి చల్లారిపోయిందండి, ఒక గిన్నెలో కొడగట్టేసుకోవాలి. ఇదిగోండి నూనె తయారైపోయిందండి. ఈ నూనె చాలా మంచిదండి. విత్తనాల నూనె మన తలలో వేడేంటండి జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు కూడా ఎదిగిద్ది. మనకు జుట్టు బలంగా చేద్దండి. జుట్టు కూడా నల్లగా ఉంటుంది. అన్ని రకాలకి చాలా మంచిదండి నూనె. ఇదిగోండి ఇప్పుడు పెడుతున్నాను.